రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా లేఖ రాశారు. గత నెల 23న టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్ పై తీసుకున్న చర్యలను వివరిస్తూ సీఈఓ జవాబు ఇచ్చారు. ఈ క్రమంలో రేపు ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం రానుంది. కాగా వారిని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఈసి సభ్యులను కలవనున్నారు. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా సిఈసి బృందాన్ని కలవనున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 9 వరకు వచ్చిన 17,976 దరఖాస్తులను ఈ నెల 12లోగా పరిష్కరిస్తామని ఏపీ సీఈఓ పేర్కొన్నారు. టీడీపీకి ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా లేఖ రాశారు. గత నెల 23న టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్ పై తీసుకున్న చర్యలను వివరిస్తూ సీఈఓ జవాబిచ్చారు. ఈ క్రమంలోనే రేపు ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం రానుంది. కాగా వారిని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవనున్నారు. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా సిఈసి బృందాన్ని కలవనున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 9 వరకు వచ్చిన 17,976 దరఖాస్తులను ఈ నెల 12లోగా పరిష్కరిస్తామని ఏపీ సీఈఓ పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేందర్. హలో, చెప్పండి రాజేందర్. విజయ్, అంటే టీడీపీకి ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీద మరోసారి లేఖ రాశారు. అంటే రేపు అంటే విజయవాడలోని ఓ హోటల్లో అన్ని పార్టీలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ మరోసారి మీటింగ్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రేపు సిఈసి సభ్యులను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవనున్నారు. 2024 ఓటర్ జాబితాల తయారీలో భాగంగా అంటే మొత్తం అంటే ఇప్పటి వరకు అంటే డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిష్కరించాం. అందులో భాగంగానే మిగతావి కూడా అంటే ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి ఏంటి అనే అంశాల మీద ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మిగతా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు కూడా అందరు కలుస్తున్నారు. అలాగే అంటే ఏపీ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ నెల 12వ తేదీలోగా కూడా ఈ వచ్చిన దరఖాస్తులను కూడా పరిష్కరిస్తామని చెప్పి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. దరఖాస్తులను కూడా ఇంటింటిగా సర్వే పరిష్కరించాం. ఇప్పటికే దాంట్లో అనర్హులుగా తేలింది కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా మిగతావి కూడా చాలా మంది కూడా ఉన్నాయి అనేసి ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా చెప్పారు. విజయ్, రైట్, మొత్తంగా ఏదైతే కొంత ఫేక్ ఓటర్లను క్రియేట్ చేస్తోంది ప్రభుత్వం అన్న దానికి సంబంధించి కూడా టీడీపీ యొక్క ప్రెజెంటేషన్ అయితే ఇచ్చింది గతంలోనే ఎలక్షన్ కమిషన్కు. దానికి సంబంధించి కూడా పూర్తిగా అంతా కూడా సార్ట్ అవుట్ చేశామనే విధంగా లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అంటే మొత్తానికి అటు వైసీపీ వాళ్ళు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అంటే కొంతమంది ఫేక్ ఓటర్లను చేరుస్తున్నారు అనే దానికి సంబంధించి అంటే వీటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే వాటికి సంబంధించి మొత్తం కూడా క్లియర్ చేసింది అనుకోవాలా రాజేందర్? అంటే యాక్చువల్ గా అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల మరోసారి అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కూడా కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు. అంటే ఏపీలో ఓట్లు అవకతవకలుగా జరిగాయని చెప్పేసి కూడా చెప్పడంతో అంటే రేపు ఎలక్షన్ కమిషనర్ సంబంధించి విజయవాడలోని ఓ హోటల్లో మళ్ళీ వీళ్ళంతా కలవనున్నారు. రేపు మొత్తానికి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.